దించాలి, అన్ని జెండాలు దించాలి, తొందరగా మర్చిపోవాలి. తమ్ముళ్ళు మీకే చెప్పి అందరూ దించాలి. అందరూ తమ్ముళ్ళు తెలుసు, కూర్చో, నువ్వు కూర్చో, నాకు తెలుసు, నువ్వు కూర్చో, చూసుకుంటాను. ఎప్పుడు తిరగాలి నాకు తెలుసు. తమ్ముడు జెండా దించాలి. సమయం తక్కువ ఉంది, ఉత్సాహం ఎక్కువ ఉంది. మా తమ్ముళ్ళు ఆకాశానికి ఎగురుతున్నారు. ఎక్కడైనా ఇదే మరిగా ప్రజలైతే దర్శిగా ఉన్నారు. ఎవరు అలా కోసినట్లయితే శాంతియుత మరిగా వస్తాం. అమలు జనాలు అన్ని జనాలు పెట్టాలి. ఏ కామలు రేపు నెరవేరుతాం. ఆరు పర్యాలు ఇబ్బంది ఈరోజు మళ్ళీ 2019లో ఎన్నికల ఇబ్బంది ఎలా ఉంది? పర్యాలు పోలీసులు ఎలా ఉందా? పోలీసులు ఉందా? ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉందా? ఎంత అన్యాయం ప్రజాస్వామ్యంలో. ఆ రోజు ఉపయోగపడింది. రేపు ప్రభుత్వానికి అన్యాయం జరిగిందా లేదా? మనకు నష్టపోయామా లేదా? హైదరాబాద్ ఆస్తున్న ఆట వచ్చిన పనులు హైదరాబాద్ సిటీ ఎవరు పెట్టారు? అవుటర్ రివో ఎవరేశారు? విమానాశ్రయం ఎవరు పెట్టారు? తమలో ఎవరి కోసమని మిమ్మల్ని అడుగుతున్నా. మీ కోసం ఎవరు? ఏం జరిగింది? బలవంతంగా ఎత్తి సవరా కాదా? 1,00,000 కోట్ల రూపాయల ఆస్తుల వ్యాపారాలకి కేసీఆర్ ఒక్క పైసా ఇవ్వడు. మనల్ని అవమానిస్తాడు. మనం పనికిరాని దద్దమ్మలంటాడు, కుక్కలంటాడు, రాక్షసులంటాడు. నేను అడుగుతున్నా, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఎట్ట సంపాదించుకోవాలో నాకు తెలుసు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. ఆంధ్రులను అవమానిస్తే నిన్ను వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు? మనం యాచకులమా? భిక్షగాలమా? సమర్థత లేదా? తెలివి లేదా? కష్టపడలేమా? తమ్ముళ్ళు, నరేంద్ర మోడీ నమ్మక ద్రోహి, నమ్మించి మోసం చేశాడు. అవునా కాదా? ప్రత్యేక హోదా ఇస్తానాడే తమ్ముళ్ళు? విభజన హామీలని నెరవేరుస్తానాడా లేదా? ఢిల్లీతో సమానంగా అమరావతి సహాయం చేస్తానాడా లేదా? ఏం చేశాడు? ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి నామాలు పెట్టాలని చూశాడు ఈ నరేంద్ర మోడీ. తమ్ముళ్ళు, ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఈ గడ్డ పైన అడుగుపెట్టే అధికారం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా పోతారా మీరు మీటింగ్ అడుగుతున్నా. కర్నూలుకు వచ్చారు, నన్ను తిడతాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కానీ నువ్వు నన్ను తిడితే ఏమొస్తుంది మోడీ గారు అని అడుగుతున్నా. ఇంకో పక్క నిన్న రాజమండ్రికి వస్తారు, 300 రూపాయలు పే చేసి మనుషులు తీసుకొస్తారు, అద్దె మనుషుల్ని. ఈరోజు
హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ విజయవాడకు వచ్చారు. తమ్ముళ్ళు 100 మంది లేరు ఇక్కడ. అశేష జనవాహిని సముద్రాన్ని మించిపోతున్నారు. 100 మంది కూడా రావాలంటే మీకు సిగ్గు లేదా అని మనం అడుగుతున్నా. కబద్దారు మాతో పెట్టుకోవద్దండి. వదిలిపెట్టమని గట్టిగా చెప్పండి. మొన్న పోలవరం ఒక్కసారి చూడలేం మోడీ. చూడకుండా పోలవరం పని కాలేదంటారు ఈ మోడీ. ఏం తమ్ముళ్ళు పోలవరం చూశారా మీరు? చేలిపై ఎత్తండి చూసిన వాళ్ళు. పని జరుగుతా ఉందా లేదా? ఈ మోడీ అబద్ధాలు కూడా కాదా? ఆ రోజున్నా ఈ మోడీకి. తమ్ముళ్ళు నాకు పోలవరం ఏటీఎం అంట. ఏటీఎం అంటే నీకు అర్థం తెలుసా మోడీ గారిని అడుగుతున్నా. ఏటీఎంలో డబ్బులున్నాయా తమ్ముళ్ళు? ఎక్కడున్నా? బ్యాంకుల్లో డబ్బులున్నా? పెద్ద నోట్లు తొగ్లక్షరి ఎవరా కాదా? మీకెవరికైనా లాభం వచ్చిందా? సమాధానం చెప్పండి మోడీ గారు. మా ప్రజలకని అడుగుతున్నా. 4,500 కోట్లు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదని ఇరుకొండ సభలో సవాలు విసురుతున్నా. జాతీయ ప్రాజెక్టు మీరు ఇచ్చింది కాదు. అప్పటికే కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు. అదే మరి కేసీఆర్ అంటున్నాడు భద్రాచలం మునిగిపోతుందని. భద్రాచలం ఓటు తమ్ముడు ముందే భద్రాచలం. కేసీఆర్ గారు మాట్లాడితే భద్రాచలం కూడా మనకే ఇవ్వాలి, మహారాష్ట్రలో కలపాలి. తమ్ముడు నేను ఒకటి ఆలోచిస్తున్నా. పోలవరం అవసరం లేదా మీకు? పోలవరం పూర్తి లేదా? జూలైలో జాగ్రత్తగా నిర్మిస్తా. డిసెంబర్లో ప్రాజెక్టు పూర్తి చేస్తా. జాతికి అంకితం చేస్తా. ప్రపంచంలోనే తొందరలో పూర్తి మరొక ప్రాజెక్టు కలిగిన బాధ్యత మాది ప్రకారాన్ని ఇస్తున్నా. తమలో పోలవరం ఏటీఎం కాదు, ఏటీడబ్ల్యూ ఇది. ఆల్ టైమ్ వాటర్, ఎవ్రీవేర్ వాటర్. సముద్రంలో పోయే నీళ్లు రాష్ట్రంతో పాలిస్తా. నదులు అనుసంధానం చేస్తా. గోదావరి కృష్ణా చేశాను. నరేంద్ర మోడీ కాలువను అనుసంధానం చేయాలి. పైగాలని నేను నదులు అనుసంధానం చేశాను. మళ్ళీ ఇప్పుడు గోదావరి గంగా అనుసంధానం చేస్తా. గోదావరి గంగా అనుసంధానం చేస్తాను. ఇప్పటికే టెండర్లు పెంచాను. నాగార్జున సాగర్ రైతు ఎకరానికి సంవత్సరం లోపల పూర్తవుతాయి. ఈ సంవత్సరమే పూర్తి చేస్తా. గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ కాలువకి కుడి కాలువ తీసుకొస్తాను. తమ్ముళ్ళు ఇది జరుగుతుంది. ఆ తర్వాత ఈ నీళ్లు సోమశిలకు తీసుకెళ్తా. కండలేరు తీసుకెళ్తా. తిరుపతిలోకి తీసుకెళ్తా. ఆ తర్వాత ఇక్కడ బొల్లాపల్లి వెళ్తా. ఏ తమను అవసరం ఉండదా? బొల్లాపల్లి కట్టి అక్కడి నుంచి అవసరమైతే నాగార్జున నీళ్ళు పంపిస్తారు. తమ్ముడు శ్రీకాకుళంలో అంటున్నారు ఉంది, నాగావళి ఉంది. అది కూడా అనుసంధానం చేస్తా. దేశంలో ఉండే అన్ని నదులు అనుసంధానం చేసి మహాసంగమానికి శ్రీకారం ఇస్తా. ఈ రాష్ట్రంలో కరువు అనే మాట లేదు. తిని కొండకు నీటి ఎక్కడ రాకుండా చేసిన బాధ్యత నాడు నెల ప్రకారం అందరూ భావిస్తున్నారు. నదుల అనుసంధానం కావాలా లేదా మీకు? రాష్ట్రం కరోనా క్రాంతి కావాలా లేదా మీకు? నరేంద్ర మోడీకి మనం భయపడతామా? ఊడికి వదిలేస్తామా?
అమలు నరేంద్ర మోడీ అనుకున్నాడు మన జిల్లాలో రాజధాని వచ్చింది అమరావతి పేరుగానే ప్రభుత్వంలో మనకు సపోర్ట్ చేశారు. ఒకప్పుడు హైదరాబాద్ దగ్గర ఇప్పుడు అమరావతి వెళ్తున్నా నేను ఆలోచిస్తున్నా ప్రపంచంలో 5 నగరాల్లో మన నగరం ఒకటిగా ఉంటుంది తప్ప ఇండియాలో వినాలి అది ఏకైనా తినండి అది రైతు రావాలి తినండి వినాలి పోలీస్ సీనియర్ ఆర్మీ అందరూ తింటారు అందరూ తినాలి మీరు ఆరోగ్యం ఎక్కువ మాట్లాడగా చెప్పాలి తినాలి సూర్య మార్గం అందించాలి అక్కడ తమ్ముడ కూడా పరిగణించుకోండి పోలీస్ అక్కడ పోలీసులు ఉన్నారా ఏంటి పోలీసులు ఉన్నారా అక్కడ ఏమన్నా జరిగిందా అక్కడ ఏమి లేదా మెట్టిగండ ఓకే తమ్ముళ్ళు నరేంద్ర మోడీ కొద్దిగా ఎన్నికరా నాకు వాల్యూమ్ పెంచాలి తమ్ముళ్ళు నరేంద్ర మోడీ మన రాజధాని అమరావతి రాకూడదనుకున్నాడు నేను గౌరవంగా పిలిచాను ఈ అందరి తరపున ఆ కొండే రైతులందరినీ అభినందిస్తున్నా నేను ఒక పిలిపిస్తే 35,000 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు తమ్ముళ్ళు అది నా మీద ఉండే విశ్వాసం ఈరోజు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు కానీ మంచినీళ్లు కానీ కరెంటు కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ తరఫున ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం మనం చేయగలుగుతున్నాం నరేంద్ర మోడీ ఇచ్చింది మట్టి నీళ్లు మన ముఖాన్ని కొట్టాడు తమ్ముళ్ళు ఈ నరేంద్ర మోడీ అనుకున్నాడు ఈయన లేకపోతే జరగదని ఆంధ్ర వాళ్ళ దెబ్బేంటో మన తెలివితేటలేంటో చేసి చూపిస్తున్నానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా ఈరోజు తమ్ముళ్ళు పోలవరం పూర్తి చేస్తా అమరావతి పూర్తి చేస్తా ఆంధ్రుల గౌరవాన్ని పెంచుతా ఇంకో పక్క మీ సంక్షేమానికి పెద్దపీట వేశాను మీరు ఆలోచించండి పెద్దలందరి కోసం ఈరోజు మీరు చూస్తే 200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు చేశాను తమ్ముళ్ళు అది నేను చేసిన పని మా తల్లులు తండ్రులు ఆనందంగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు ఒక తల్లి కనిగిరిలో రాజధానికి నేను ఇచ్చిన పింఛను మిగలబెట్టుకుని 50,000 ఇచ్చింది తమ్ముళ్ళు తీసుకొచ్చి ఆ తల్లిని నేను సంతోషంగా పాదాభివందనం చేశాను ఈరోజు ఈ పింఛన్లు చేసుకునే తల్లులు గాని తండ్రులు గాని బ్రహ్మాండమైన స్ఫూర్తిలో ఉన్నారు వాళ్ళని అభినందిస్తున్నా అందుకని 55 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నా భవిష్యత్తులో 2,000 రూపాయలు 3,000 రూపాయలు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా మా ఆడబిడ్డలు
పసుపు కుంకుమ. చెల్లెమ్మలు, నేను అదృష్టవంతుణ్ణి. 1 కోటి మంది నా చెల్లెళ్ళున్నారు. తమ్ముళ్ళు మీకు ఎంతమంది? 1 2 అంతేనా? నాకు 1 కోటి మా చెల్లెమ్మలు. అందుకే అడిగా, వాళ్ళ సౌభాగ్యం నా ఆశయం. పసుపు కుంకుమ ఇచ్చా, 2 విడతలు ఇచ్చా, 3వ చెక్ మళ్లీ ఇస్తున్నాను. 5వ తారీఖు బ్యాంకులో డబ్బులు తీసుకోమని మా చెల్లెమ్మల్ని కోరుతున్నా. మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోండి, ఏమి బాధ లేదు. మీ ఆనందమే నా ఆలోచన. మళ్లీ చెప్తున్నా, భవిష్యత్తులో కూడా మా చెల్లెమ్మలకి పసుపు కుంకుమ ఇస్తానే ఉంటా. ఎన్నిసార్లైనా ఇస్తా. ఒక అన్నగా నేను బ్రతికున్నంత వరకు మా చెల్లెమ్మలకి ఇస్తానే ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. తమలో రైతులున్నారు. ఈ రైతులకు పెద్ద రైతు నేనే. ఎప్పుడన్నా తమ్ముళ్ళు ఒకప్పుడు మీకు రైతులకు ఏమన్నా 1 పైసా వచ్చిందా? కరెంటు వచ్చేదా? ఎరువులు దొరికాయా? విత్తనాలు వచ్చాయా? నీళ్లు వచ్చాయా? అన్ని ఇబ్బందులే కదా. గర్వంగా చెప్పగలుగుతున్నా. ఇప్పుడు రైతులకు ఇబ్బందులు ఉన్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 24,500 కోట్లు మాఫీ చేశా. 4వ విడత 5వ విడత 10వ తారీఖు లోపల మీ అకౌంట్లో ఉండని తీసుకోండి తమ్ముళ్ళు, మీరే తీసుకోమని కోరుతున్నా. ఈ రోజే వేసా అన్నదాత సుఖీభవ. 50 లక్షల మందికి 2 హెక్టార్లుంటే 15,000, ఆ పైనుంటే 10,000. ఇంత మునిపే 1000 రూపాయలు వేశారు. ఈ రోజు 3,000 రూపాయలు మీ అకౌంట్లో వేసా. రేపే తీసుకోండి. 1,500 కోట్లు ఇచ్చాం తమ్ముళ్ళు. అది నా యొక్క స్ఫూర్తి. రైతును ఆదుకుంటా, మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొస్తా. అన్ని యంత్రాలు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, అన్ని చేశా. గిట్టుబాటు ధర ఇచ్చా. గిట్టుబాటు ధర లేకపోతే నేనే కొన్నా. ఒకటే హామీ ఇస్తున్నా, నరేంద్ర మోడీ వ్యవసాయాన్ని నాశనం చేశాడు. నేను మీకు వ్యవసాయాన్ని బాగు చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. రైతుల ఆత్మహత్యలు లేవు, ఉండకూడదు. నేను కూడా ఒక రైతు, వ్యవసాయం చేసిన రైతు బిడ్డని నేను. నరేంద్ర మోడీకి వ్యవసాయం తెలీదు, కేసీఆర్కి వ్యవసాయం తెలీదు. రైతుల్ని పూర్తిగా ఆదుకుంటా. మహా తమ్ముళ్ళు, యువత, తమ్ముళ్ళ భవిష్యత్తు మీదే. మీ మీదే నా ఆశ. మీరే ఈ దేశానికి శక్తి. 18-30 సంవత్సరాల యువత. మీకంటే యువకుడు నేను. మీకంటే కష్టపడతా. మిమ్మల్ని చూసే శక్తి వస్తోంది తమ్ముళ్ళు నాకు. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, మీ అమ్మ నాన్న కంటే నేను మీకు గార్డెన్ గా ఉంటా. మిమ్మల్ని పైకి తీసుకొస్తా. మీ క్యారియర్ నేనే బిల్డప్ చేస్తా. ఒకప్పుడు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా, ప్రపంచమంతా ఉద్యోగాలు వచ్చాయి. ఆంధ్రులు అంటే మన శక్తి ఏంటో చూపించాం. ఇప్పుడు హామీ ఇస్తున్నాం, తమ్ముళ్ళు ముఖ్యమంత్రి యువనేస్తం, నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తున్నా. రాబోయే రోజుల్లో 3,000 రూపాయలు ఇస్తా. ఒకప్పుడు డిగ్రీ నుంచి ఇచ్చా,
ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు తమ్ముళ్ళు 3,000 రూపాయలు ఇస్తా. మళ్ళా చదువుకోండి మీరు. నైపుణ్యంలో ట్రైనింగ్ ఇప్పిస్తా. పాకెట్ మనతోనే సరిపెట్టుకోవద్దండి. గవర్నమెంట్ లో అన్ని ఉద్యోగాలు ఇస్తాను తమ్ముళ్ళు మీకు. ప్రైవేట్ ఉద్యోగాలు తెప్పిస్తా. ఆకాశమే అద్దుగా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మా తమ్ముళ్ళకు హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు సిబిఎన్ ఆర్మీని చూస్తున్నారు మీరు. యువత ఈ ఎన్నికల యుద్ధాలు మీరు భాగస్వాములు కావాలి. ఒకప్పుడు మీరు అన్నారు జాబు రావాలంటే బాబు రావాలి. ఇప్పుడు అడుగుతున్నా జాబ్ కావాలంటే మళ్ళీ బాబే రావాలి. అవునా లేదా? కోడి కత్తి పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయా తమ్ముళ్ళు? కోడి కత్తి ఉన్నారు కదా, కోడి కత్తి వల్ల లాభం ఉందా తమ్ముళ్ళు? సినిమా యాక్టర్ వల్ల లాభం ఉందా తమ్ముళ్ళు? సినిమా యాక్టర్ మన పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారి చూపిస్తారు తప్ప ఇంకేమీ చేయలేడు. జగన్మోహన్ రెడ్డి జైలుకు దారి చూపిస్తారు తప్ప ఏమీ చేయలేడు. నేను ఉద్యోగాలకు రాచబాట చూపిస్తాను తమ్ముళ్ళు. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తా. ఎవరు కావాలో మీకు అని అడుగుతున్నా. ఎవరు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అన్నా మీ భవిష్యత్తు నా బాధ్యత. మా ఆడబిడ్డల భవిష్యత్తు నా బాధ్యత. తమ్ముళ్ల భవిష్యత్తు నా బాధ్యత. విద్యార్థుల భవిష్యత్తు నా బాధ్యత. రైతుల భవిష్యత్తు నా బాధ్యత. ఆటో డ్రైవర్స్ భవిష్యత్తు నా బాధ్యత. తమ్ముళ్ళు అందరి భవిష్యత్తు నా బాధ్యత. పిల్లల్ని బాగా చదివిస్తా. స్కాలర్షిప్లు విరాళంగా ఇస్తా. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ లో ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల్ని అదే మాదిరిగా అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళందరినీ చదివిస్తారని మీకు హామీ ఇస్తున్నా. తమలో సిపిఎస్ కూడా రద్దు చేస్తా. ఉద్యోగస్తులను బాగా చూసుకుంటా. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నేను అన్ని విధాల ముందుకు వస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఒకటి, చంద్రన్న బీమా 10 లక్షలు చేశాను తమ్ముళ్ళు. ఆడపిల్లల పెళ్లిళ్లు నేనే చేస్తా, 1,00,000 రూపాయలు చేశాను తల్లి. ఇంకో పక్క మీ ఆరోగ్య ఖర్చులు 5 లక్షలు చేశాను తమ్ముళ్ళు. మీరు మందులు కావాలంటే నచ్చిన మెడికల్ షాప్కి వెళ్లి మందులు తీసుకోండి, నేనే డబ్బులు చేస్తా. నేరుగా వాళ్ళ అకౌంట్లో వేస్తా. ఆడబిడ్డల డెలివరీకి నచ్చిన నర్సింగ్ హోమ్కి వెళ్ళండి, బిల్లు నాకు పంపేయమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు మీకు ఏం తక్కువ చేశాను అడుగుతున్నా నేను. అన్నా క్యాంటీన్ పెట్టానా? భోంచేశారా? బాగుందా? భవిష్యత్తులో బాగుంటుందా? ఎవరన్నా తమ్ముళ్ళు అడిగితే భార్యల పైన శుభ్రంగా మా అన్నున్నాడు, క్యాంటీన్ ఉంది, నేను భోంచేస్తానులే, కోపం దగ్గరకు వస్తానని వెళ్ళిపోండి. మీరు మళ్ళా కోపం తగ్గుతాను ఇంటికి రండి. అవునా కాదా? అన్నీ చేశా మీకోసం. నేను పడ్డానా లేదా? మీకు మంచి జరిగిందా లేదా? ఊర్లో సిమెంట్ రోడ్లు వేసావా లేదా? ఎల్ఈడి బల్బులు పెట్టావా లేదా? మరుగుదొడ్లు కట్టావా లేదా? తమ్ముళ్ళు ఇండ్లు 29 లక్షల ఇండ్లు ప్రారంభించాను తమ్ముళ్ళు. ఎప్పుడు చరిత్రలో కేసీఆర్ అంటాడు
డబుల్ బెడ్రూమ్ కట్టాడా? డబుల్ బెడ్రూమ్. డబ్బులుంటే చాలా తమ్ముళ్ళు, దిల్లు ఉండాలా, చేసే చొరవ ఉండాలా, మనస్సు ఉండాలా. ఊరికే మాటలు చెప్తే పనులు అయిపోవు. నరేంద్ర మోడీ, కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటం. నేను ఈరోజు చూస్తే గర్వంగా ఉన్నా. మా పేదవాళ్లకు పట్టణ ప్రాంతాల్లో మీరు చూస్తే బ్రహ్మాండమైన ఇండ్లు వినుకొండలో కూడా కట్టాం. ఉచితంగా కట్టిస్తున్నాం. ఒక్క పైసా వాళ్ళు పే చేసే పనే లేదు. డబ్బులుండే వారితో సమానంగా ఇండ్లు కట్టించిన బాధ్యత నాదని మరొకసారి మా తమ్ముళ్ళందరికీ తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఆడబిడ్డలందరూ ఆలోచించాలా. 5 ఏళ్లు మన రాష్ట్రాన్ని కేసీఆర్, మోడీ ఇబ్బందులు పెట్టారా లేదా? మనం ప్రత్యేక హోదా అడగడం తప్ప, విభజన హామీలు అడగడం తప్ప, తెలంగాణలో మాట్లాడడం తప్ప, ఇది న్యాయమవునా కాదా? ఎందుకు కేంద్రం మన మీద దాడులు చేశారు? ఏం తమ్ముడు, దాడులు చేశారా లేదా? ఈ రోజు కూడా మన మైదుకూరు అభ్యర్థి మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ ని సుధాకర్ యాదవ్ ఇంటిపై దాడులు చేశారు తమ్ముళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ మీకు మీ రాష్ట్రాల్లో కనపడంలా, వైసీపీ అవినీతి నీకు కనపడంలా, తెలంగాణ నుంచి వచ్చే డబ్బులు నీకు కనపడంలా. మేము డబ్బులు లేకపోయినా పనిచేస్తా ఉంటే మా మనస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మీరు దాడులు చేస్తున్నారు. తమ్ముళ్ళు, హెచ్చరించాలా లేదా? హెచ్చరించాలా లేదా? గట్టిగా చెప్పండి. నరేంద్ర మోడీ ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. ఐటీ దాడులు మా పైన చేస్తే తీవ్రమైన పరిణామాలుంటాయి. ఒక దాడికి 50 సీట్లు పోతాయి నీకు. ఇక్కడే కాదు, దేశమంతా కూడా తిరిగి చెప్తాను. మీరు ఇదే మరి చేస్తే ఢిల్లీ నుంచి గుజరాత్ పంపించే వరకు వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. చేయమంటారా లేదా? నరేంద్ర మోడీకి అదే నా మీద కోపం. నేను భయపడం తమ్ముళ్ళు. నిర్ణయించుకుంటే 2003లో మీరు చూసారు, బాంబులకే భయపడలా. తాటాకు చెప్పులకు భయపడతానా అని అడుగుతున్నా. కేసీఆర్ మాటలకు భయపడతానా అడుగుతున్నా. కేసీఆర్, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. జాగ్రత్త. మా ప్రజల ఆవేదన అర్థం చేసుకో. న్యాయంగా ఉండు. కోడి కత్తి పార్టీ దొరికిందని రాజకీయం చేస్తారా మీరు మా మీద? ఏం తమ్ముళ్ళు, ఈ కోడి కత్తి మోడీ కత్తి అయిందా లేదా? ఈ కోడి కత్తి కేసీఆర్ ఊడిగం చేస్తా ఉందా లేదా? బాంఛన్ నీ కాళ్లు మొక్కతానని కేసీఆర్ దగ్గర బానిసమారిగా పడుండే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కావాలన్నా అతను మనకు? అవసరమా మనకు? అలాంటి వాళ్ళ నాయకత్వం కావాలన్నా మనకు? నిన్నెక్కడున్నారు మీరు? లోటస్ పాండ్ లో ఉన్నారు. నేనెక్కడున్నాను? మీ దగ్గరున్నా. ప్రతిరోజు సాయంత్రం పోవాలి, కేసీఆర్కి దాసోహనాలి, అడుక్కోవాలి, సూట్ కేసు తెచ్చుకోవాలి. కావాలన్నా తమ్ముళ్ళు మీకు ఆ డబ్బులు? పాపిస్టి డబ్బులు అవునా కాదా? నేను చెప్తున్నా, ఇంకా కష్టపడతా. రైట్ ట్రయల్ గా చెక్ ద్వారా మీకు డబ్బులు ఇస్తా. ప్రభుత్వం ఇస్తుంది. అది కావాలన్నా, పాపిస్టి డబ్బులు కావాలని అడుగుతున్నా మిమ్మల్ని. వాళ్ళు అంటారంట, ఓట్లు కొనేస్తా.